నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో హై బీపీ విస్మరిస్తే విపత్తే, కోవిడ్ తీవ్రతలో వైవిధ్యం ఎందుకు, చలికాలం సైనస్ బాధల, మలి వయసులో పెనుశాపం, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇంకా హెల్త్ టిప్. రక్తపోటు ఇవాళ మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోంది. రక్తపోటు ఎక్కువగా ఉండడం అనేది స్వతహాగా వ్యాధి కాకపోయినా మన శరీరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విపత్తుల్ని తెచ్చిపెడుతోంది. గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ కారణంగా క్రమంగా నిర్వీర్యమైపోతాయి. రక్తపోటులో ప్రైమరీ అని, సెకండరీ అని రెండు రకాలుంటాయి. ఏ కారణం లేకుండా కనిపించే రక్తపోటును ప్రైమరీ హైపర్టెన్షన్ అని, వివిధ కారణాల మూలంగా కనిపించే రక్తపోటును సెకండరీ హైపర్టెన్షన్ అని పిలుస్తారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ హైపర్టెన్షన్ను ప్రమాదకరంగా చెప్తారు డాక్టర్లు. సెకండరీ హైపర్టెన్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మన జీవనశైలే మనల్ని కాటేస్తోంది. మారిపోతున్న ఆహారపు అలవాట్లు, తగ్గిపోతున్న శారీరక శ్రమో, పెరిగిపోతున్న బరువో కారణమేదైనా గానీ ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతోంది. దీన్ని కట్టడి చేయకపోతే గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు వంటి తీవ్ర అనర్థాలు పెరిగిపోవడం ఖాయం. రక్తపోటు రెండు రకాలుగా రావచ్చు. ఒకటి ఇతరత్రా కారణాలేవీ లేకుండా వచ్చేది. హై బీపీ బాధితుల్లో 90% మంది ఇలాంటి వాళ్లే. రెండోది కిడ్నీ రక్తనాళాల్లో పూడికలు, థైరాయిడ్, అడ్రినల్ వంటి గ్రంథుల సమస్యలు, గుండె నుంచి వెళ్లే రక్తనాళం కింది భాగం పుట్టుకతోనే సన్నగా ఉండడం వంటి ఇతరత్రా సమస్యల మూలంగా వచ్చేది. ఈ రకమైన రక్తపోటును సెకండరీ హైపర్టెన్షన్గా పిలుస్తారు. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవడం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే ఇప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరమవుతుంది. 140/90కి లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పండ్లు, కూరగాయల్ని అధికంగా తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మన బాడీలో రక్తనాళాలు ప్రవహించేటప్పుడు ఆ గోడల మీద పడే ఒత్తిడిని బ్లడ్ ప్రెషర్ అంటారు. దాని రక్తపీడనం లేదా బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది సాధారణంగా 120/80 మిల్లీమీటర్ మెర్క్యూరీ అనేది నార్మల్ వాల్యూ అనమాట. అయితే ఈ హైపర్ టెన్షన్ అనేది 120/80 కంటే న్యూ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని హైపర్ టెన్షన్గా వర్ణిస్తారు. ఈ హైపర్ టెన్షన్లో మెయిన్గా ప్రధానంగా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, దాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. 90% పాపులేషన్లో ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ చూస్తాం. కానీ 10% పీపుల్లో మాత్రం సెకండరీ హైపర్ టెన్షన్ మనం చూస్తాం. సెకండరీ హైపర్ టెన్షన్కి ప్రధాన కారణాల్లో కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో, అంటే వాళ్ళ గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఉందనుకోండి, క్రానిక్ పైలోనెఫ్రైటిస్, రీనల్ వాస్కులర్ స్టెనోసిస్, కొలాజన్ వాస్కులర్ డిసీజ్, ఇలాంటి కండిషన్లో మనకి బీపీ అనేది పెరుగుతుంటుంది. కొన్ని రకాల ఎండోక్రైన్ డిజార్డర్స్లో బీపీ పెరుగుతుంది. వీటిలో ప్రధానంగా ప్రైమరీ హైపర్ థైరాయిడిజంలోను, కాన్ సిండ్రోమ్లోను, కుషింగ్ సిండ్రోమ్లోను, వీటన్నిటిలో కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంది. హార్మోన్స్ అనేది పెరిగిపోయి ఫిరేయోకామసైటమ్ ఉంది, వాటిల్లో కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంటుంది. అట్లే విధంగా కోయాక్టేషన్ ఆఫ్ అయోటా కనుక మనకి నాచింగ్ లాగా ఉండటం వల్ల బాడీలో అప్పర్ పార్టీకి బీపీ హై ఉండటం, లోయర్ పార్టీకి నార్మల్ ఉండటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో కూడా సాధారణంగా ప్రెగ్నెంట్ ఇండివిజువల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇది కూడా సెకండరీ హైపర్ టెన్షన్గా మనం ట్రీట్ చేస్తాం. కొన్ని రకాల డ్రగ్స్, స్టెరాయిడ్స్ వాడుతున్నారు అనుకోండి, తర్వాత బర్త్ పిల్స్ వాడుతుంటారు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. వీటి వల్ల కూడా మనకి కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి వీటి ద్వారా బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ బీపీ అనేది ఇన్సిడెంటల్ ఫైండింగ్గా చాలా మంది చూస్తుంటాం. వాళ్ళు ఏదో కారణంతో హాస్పిటల్కి రావటము, బీపీ చెక్ చేసి హై బీపీ ఉండటము, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొద్ది మందిలో తలనొప్పి రావటము, హెడేక్, మెడ నొప్పి రావటము, ఛాతీ బరువు ఉండటము, స్వెట్టింగ్స్ రావటము, తొందరగా టైర్డ్ కావటం చూస్తుంటాం. పేషెంట్లో ఫియోకామసైటమ్ ఉన్నట్లయితే టెన్షన్, పాల్పిటేషన్స్ రావడం, గుండె దడ అనిపించడము, తొందరగా టైర్డ్ కావటం, హెడేక్ కావటం చూస్తుంటాం. కొద్దిమందిలో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ యూరినేషన్ అధికంగా ఉండటం చూస్తుంటాం.
సో ఒక్కొక్క పర్సన్స్కి ఒక్కొక్క తీరుగా ఉంటుందన్నమాట. కొద్ది మందిలో కంటి చూపు దెబ్బతిని రెటినా దెబ్బతినటం వల్ల కంటి చూపు కూడా మందగించిపోతుంది. ఇవన్నీ కూడా బీపీ సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ హైపర్టెన్షన్ రిస్క్ అనేది చాలామంది ఒబెసిటీ ఉండే వాళ్ళలోను, యాక్చువల్ ఏ పని చేయకుండా అంటే సెడెంటరీ లైఫ్ ఉండే వాళ్ళను, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళలోను ఈ రిస్క్ అనేది హైగా ఉంటుంది. అదేవిధంగా షుగర్స్ ఉండే వాళ్ళు, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళలో, స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోను, ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది చూడండి వాళ్ళలోను వీటిలో ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సాల్ట్ కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ బీపీ ఛాన్సెస్ అనేది ఎక్కువ మందికి వచ్చే అవకాశం, రిస్క్ అనేది వీళ్ళలో ఇంకా అధికంగా ఉంటుంది. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులు ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా, పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలేమైనా ఉన్నాయా, బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా, ఇప్పటికే అవయవాల పనితీరు ఏమైనా దెబ్బతిందా, ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తరువాతే హై బీపీకి మందుల్ని సిఫారసు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్నవారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బీ మందులు, వయసు పైబడిన వారికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రొస్టేట్ సమస్యలున్న వారికి ఆల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి మందుల్ని డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ బీపీ తగ్గుకుంటూ వచ్చేలాగా చూస్తారు. సెకండరీ హైపర్టెన్షన్లో ప్రధానంగా మనకు నార్మల్ టెస్ట్లు చేస్తుంటాం. అంటే సిబిపి, యూరిన్ ఎగ్జామినేషన్ చూస్తుంటాం. యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయి, బ్లడ్ పోతుంది అనేట్లయితే ఇది ఇండికేషన్ ఇస్తుంది, గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఉంది, తద్వారా బీపీ అనేది పెరుగుతుందని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇస్తుంటుంది. అదేవిధంగా ఫియోక్రోమోసైటోమాలలో విఎంఏ 24 hours విఎంఏని కలెక్టేట్ చేస్తారు. దాని ద్వారా ఫియోక్రోమోసైటోమా ఉంది అని చెప్పి మన బాడీలో తెలుసుకోవచ్చు. చెస్ట్ ఎక్స్రే చేయటం వల్ల అంటే దానిలో హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉండటం, కోటేషన్ ఆఫ్ అయటాలో నాచింగ్ అని దాంట్లో పంపించడం మనకు చెస్ట్ ఎక్స్రేలు చూస్తాం. తర్వాత ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ ద్వారా కోటేషన్ ఆఫ్ అయటా కూడా మనం తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయడంతో అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో సిస్టులు ఏమైనా ఉన్నాయా, యూజువల్లీ పాలిసిస్టులు కిడ్నీలో సిస్టులు కనుక ఎక్కువ ఉన్నట్లయితే కూడా మనకి బీపీ పెరుగుతుంటుంది. సో ఈ రీనల్ ఆర్టరీస్ ఎలా ఉన్నాయనేది డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ ఉందనుకోండి, ఇవన్నీ కూడా రీనల్ డాక్టర్ తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ ద్వారా కూడా బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, స్టెనోసిస్ ఏమైనా ఉందా అనేది వాటి ద్వారా తెలుసుకోవచ్చు. ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం, దీంట్లో పారాథైరాయిడ్ గ్లాండ్ ఎడినోమా ఉంటుంది, దాన్ని సర్జికల్ రిమూవల్ ద్వారా చేసినట్టయితే బీపీ కూడా కంట్రోల్ అవుతుంటుంది. వీటి ద్వారా కాకుండా కూడా మనకి అంటే ప్రైమరీ కాజ్తో పాటు మనకి బీపీ కనుక ఫర్దర్గా ఉన్నట్లయితే యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఫియోక్రోమోసైటోమా కానివ్వండి, ఎడ్నల్ ఎడినోమాస్ కానివ్వండి, తర్వాత పారాథైరాయిడ్ ఎడినోమాస్ గ్లాండ్స్ వాటికి సర్జరీ ద్వారా వాటిని మనం రిమూవ్ చేయడంతో మనకి బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో అట్లయితే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ ఉన్నప్పుడు మనకి ఆల్ఫా మిథోడోపా లాబిటల్ టాబ్లెట్ ద్వారా మన ఇది బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. పైలోనెఫ్రైటిస్ ఉందనుకోండి, యాంటీబయాటిక్స్ ద్వారా కిడ్నీకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం ద్వారా కూడా మనకి ఈ బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటి ద్వారా కాకుండా ఆల్ఫా బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్, రిసెప్టర్ బ్లాకర్స్, సెంట్రల్ యాక్టింగ్ డ్రగ్స్, వాసో డైలేటర్స్, ఈ విధంగా రకరకాల బీపీ టాబ్లెట్లు అనేది పేషెంట్స్కున్న రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి, వాళ్ళకున్న ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, వాటికున్న సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్స్కున్న సైడ్ ఎఫెక్ట్స్ని పరిగణలోకి తీసుకొని బీపీ టాబ్లెట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. సెడెంటరీ లైఫ్కు దూరంగా ఉండాలి. రెగ్యులర్ వాకింగ్ చేయటం, సైక్లింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, యోగా చేయటం, ఇది చేయటం ద్వారా మనకు బాడీని కంట్రోల్ ఉంచుకోవాలి, అంటే వెయిట్ కంట్రోల్ ఉంచుకోవాలి. అదేవిధంగా మనకి తీసుకున్న సాల్ట్ కూడా బాగా తగ్గించుకొని, స్ట్రెస్ ఏమైనా ఉన్నట్లయితే మెడిటేషన్ చేయటం, ఆ స్ట్రెస్ తగ్గించుకోవటం, స్మోకింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయటం, డ్రింకింగ్ కూడా తగ్గించేసుకోవటం, వీలైతే కంప్లీట్గా అవాయిడ్ చేయటం. వీటి ద్వారా మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి బీపీని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటాయి. వీటి ద్వారా మనకి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మనకి బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. తీసుకునే డైట్ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫ్యాటీ డైట్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనే వీటిని అవాయిడ్ చేస్తుండాలి. తీసుకునే ఆహారం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో ఉంది. ఆ తర్వాతే డ్రగ్స్ వాడటం ద్వారా బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. హై బీపీ బారిన పడకుండా ఉండడానికి, హై బీపీని నివారించుకోవడానికి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించుకోవాలి. పచ్చళ్లకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తరచుగా తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. దీంతో రక్తనాళాల సామర్థ్యం, గుండె పనితీరు మెరుగవుతాయి. అధిక బరువు, ఊబకాయంతో హై బీపీ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గించుకోవాలి. మధుమేహులకు అధిక రక్తపోటు ముప్పు 2 రెట్లు ఎక్కువ. కాబట్టి మధుమేహులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల్ని మొదలుపెట్టారు. అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ను ఈ ప్రోటీన్ ఎలా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టంగా తెలియడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదేమైనా తాజా పరిశోధన కోవిడ్ చికిత్సల్లో జన్యుపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పరిశోధన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. సీజన్ మారినప్పుడల్లా కొన్ని రకాల అనారోగ్యాలు ఉధృతమవుతూ ఉంటాయి. సైనసైటిస్ అలాంటిదే. వేడి వాతావరణంలో కాస్త ఉపశమించినా చలికాలంలో మాత్రం సైనస్ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. ముక్కు బిగదీసుకుపోతుంది. తలంతా ఒకటే బరువుగా, దిమ్ముగా ఉంటుంది. కఫం గొంతులోకి జారుతూ ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చలి వాతావరణంలో సైనస్ బాధలను అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో సైనసైటిస్ బాధలు కాస్తంత తీవ్రంగానే ఉంటాయి. చల్లదనం, శీతగాలి మూలంగా సైనసైటిస్ తీవ్రంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో సైనసైటిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యోగా నిపుణుల సాయంతో జలనేతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వేడి ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎలర్జీలను తెచ్చిపెట్టే దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో సైనస్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి. సైనస్ బాధలను అదుపులో ఉంచుకునేందుకు చలి వాతావరణానికి తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. గది వాతావరణాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఆహారాన్ని వేడివేడిగా, తాజాగా తీసుకోవాలి. రోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం మేలు చేస్తుంది. తరచూ టాయిలెట్కు వెళ్లాల్సి రావడం, రాత్రిళ్లు ఎక్కువసార్లు లేవాల్సి రావడం మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక, 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మొదలుకొని క్యాన్సర్ కణితుల వరకు చాలా కారణాలే ఉంటాయి. మలి వయసులో పురుషులకు పెనుశాపంగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి? ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటే ఏంటి? అది ప్రాస్టేట్ గ్రంథిలో తయారయ్యే ఒక పదార్థం. ఆ ప్రోటీన్ అనేది బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. మామూలుగా క్యాన్సర్ లేని వాళ్ళలో అది చాలా తక్కువ పాళ్ళలో రిలీజ్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఆ పాళ్ళు ఎక్కువ అయ్యేసరికి మనకు క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉండొచ్చు అనేది చూపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి గమనించాల్సిందంటే ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనేది అది పెరిగినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్టు కాదండి. చాలా అదర్ కండిషన్స్లో కూడా, లైక్ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే మూత్రం వచ్చే నాళం లేదన్న చిన్న ఆపరేషన్లు జరిగినా, ఇలాంటివి హార్స్ రైడింగ్ చేసిన ఇలాంటి వాళ్ళలో ఆ పిఎస్ఏ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో పెరిగిన పిఎస్ఏకి కారణం క్యాన్సరే అనుకోవడం చాలా చాలా తప్పండి. బట్ ఎవరికైనా సరే అలాంటివి ఏ కారణాలు లేకుండా సడన్గా పిఎస్ఏ అనేది ఎక్కువగా చూపించిన పక్షంలో కావాలంటే ఇంకొకసారి చెక్ చేసుకొని అప్పుడు కూడా అలానే ఉన్న పక్షంలో ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ క్యాన్సర్ ఉండొచ్చు అనే ఒక అనుమానం మనం నిర్ధారణ చేసుకోవాలి. ఉందో లేదో తెలుసుకోవాలి. ఉంది అన్న పక్షంలో ఓకే ఇది మనకు నష్టం చేకూరుస్తుందని డిసైడ్ అయిన తర్వాత ఆ ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేయడం అనేది జరగాలి. లేటుగా చేసిన దానివల్ల సఫరింగ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి దారి చూపించిన తర్వాత ఆ దారిని ఎత్తుకుంటాం వల్ల మనం ఇంకోసారి పోవడం కన్నా అదే టైంలో దానికి ట్రీట్మెంట్ చేసేసుకుంటే మంచిదవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎలా నిర్ధారిస్తారు? ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం. రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేసి క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా లేదా చూసుకుంటాం. వారి ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ ఫాదర్కి కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకసారి ఫ్యామిలీలో ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఎవరికన్నా ఉంటే
క్యాన్సర్ ఉండే అవకాశం వీరిలో కూడా ఎక్కువ ఉంటుందండి. అది ఫెమిలియల్ అంటాం, లేకపోతే హెరిడిటరీ అంటాం. ఈ రెండిట్లో జరిగే అవకాశం ఉంటుంది. సరే, అవన్నీ లేకపోయినా కానీ ఎక్కువగా పిఎస్ఏ ఉన్న పక్షంలో, అదే 2 వాల్యూస్ అలానే ఉన్న పక్షంలో ఇలాంటి వాళ్ళకి చాలామందికి మేము బయాప్సీ, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అంటాం. ట్రస్ బయాప్సీ అంటే మలం వచ్చే నాళంలోంచి, అదే ఆనస్ నుంచి అల్ట్రాసౌండ్ ప్రోబ్ ద్వారా డైరెక్ట్ చేసుకొని ఆ ప్రాస్టేట్లోంచి ఒక 10 నుండి 20 జగాల నుంచి చిన్న ముక్కలు తీసి మనం టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ బయాప్సీ చేసే ముందు కొంతమందిలో ఈ మల్టీపారామెట్రిక్ ఎంఆర్ఐ అనే టెస్ట్ చేసి ఎక్కడి నుండి బయాప్సీ తీస్తే బెటర్గా ఉంటుందని చెక్ చేసుకోవడం కూడా ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా మేము సస్పెక్ట్ చేసినప్పుడు అలాంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసిన దానివల్ల ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది ఆ బయాప్సీ చూసిన తర్వాత. పిఎస్ఏ రొటీన్గా చేయించుకోవాలా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అది ముందు చేయించమనే వాళ్ళు ఇప్పుడు వద్దండి అంటారు, ఒక్కొక్కసారి సిమ్టమ్స్ ఉంటేనే చేయించుకోమంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఎందుకైనా మంచిది అనేది చేయించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఉంది అన్న పక్షంలో అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉంది అన్న పక్షంలో అది లోకలైజ్డ్గా ఉంటే క్యూర్ ఇచ్చే అవకాశం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెనెవర్ యూ హ్యావ్ ఎ రైజ్డ్ పిఎస్ఏ, అంటే పిఎస్ఏ ఎక్కువగా ఉంది అంటే మాత్రం దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవడం బెటర్. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్. పోస్ట్పోన్ చేసిన దానివల్ల మీకు కొన్ని రోజుల వరకు ఏమీ కాకపోవచ్చు, కానీ అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అయిన దానివల్ల ట్రీట్మెంట్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత జబ్బు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్కి చికిత్స ఎలా ఉంటుంది? ఒకసారి ఉన్నది అన్న పక్షంలో ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, లేదు అన్న పక్షంలో ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. లేదు అన్న పక్షంలో క్యాన్సర్ లేదు అని అనుకోవడం కన్నా 99% ఉండదు అని అనుకోవాలి. ఎక్కడో చిన్నది ఉన్నా కానీ మనం వేసిన నీడిల్తో టచ్ కాలేదేమో అని మనం అనుకోవాలి. ఒక 2 సంవత్సరాలుగా మళ్ళీ ఆ పేషెంట్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అదే పిఎస్ఏ వాల్యూస్తో. సపోజ్ ఉన్నది అన్న పక్షంలో ఈ క్యాన్సర్ ఎలాంటిది, మైల్డ్ గ్రేడా హై గ్రేడా అనేది మనం నిర్ధారణ చేసుకొని ఈ క్యాన్సర్తో ఈ పేషెంట్కి వచ్చే వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఈ రిస్క్ అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి రిస్క్లో పడే అవకాశం ఉంటుంది ఈ పేషెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంది. అంటే పిఎస్ఏ వాల్యూతో ప్లస్ ఆ క్యాన్సర్ ఎలాంటిది అనేది తెలుసుకున్న తర్వాత మేము ఆ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది చేస్తాం. దాన్ని బట్టి ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడమా, లేకపోతే అబ్జర్వ్ చేసి చూడడమా, లేకపోతే తొందరగా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అండి. 60-55 ఏళ్ల వయసు, 60 ఏళ్ల వయసు కావచ్చు, 4 స్టెంట్లు 2 స్ట్రోకులు వచ్చిన వాళ్ళలో ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది. అదే 75 వయసు కావచ్చు, నేను చెప్పిన పేషెంట్ ప్రకారం చాలా ఫిట్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎలాంటి కోమార్బిడిటీస్ లేకని పక్షంలో ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఏజ్ మాత్రమే కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ ఉండదు. ఏజు, సోషల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ ఈ కోమార్బిడిటీస్ అంటే మిగతా కండిషన్స్, షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి లేని వాళ్ళలో ట్రీట్మెంట్ ఒకలాగాను, ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ ఇంకోలాగాను ఉంటుంది. ఎప్పుడు కానీ మేము చూసేది ఏమిటి అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయిన తర్వాత అది క్యాన్సర్ ప్రాస్టేట్లోనే ఉందా, ప్రాస్టేట్ దాటి బయటికి వెళ్ళిపోయిందా అనేది చూస్తాం. అంటే ఇది లోకలైజ్డ్ డిసీజా, లోకల్గా కాకుండా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయిందా. ఎందుకంటే ఈ లోకలైజ్డ్ డిసీజ్ అంటే అది ప్రాస్టేట్లోనే ఉండి బాడీలో ఇంకెక్కడా లేదు అన్న పక్షంలో ఆ ప్రాస్టేట్ని మనం తీసేసాం అనుకోండి క్యూర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే అది బయటికి పాకిపోయింది అనుకోండి, మనం ప్రాస్టేట్కి ఆపరేషన్ చేసిన ఆ పేషెంట్కి పెద్ద అడ్వాంటేజ్ ఏమీ ఉండదు, ఆ ఫాయిదా ఏమీ రాదు. కాబట్టి లోకలైజ్డా కాదా అనేది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో అది లోకలైజ్డ్ అని తేలితే ఈ మధ్య కాలంలో మోస్ట్ రీసెంట్ ఈజ్ రోబోటిక్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ, అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ ప్రాస్టేట్ని మొత్తం తీసేసి ఆ బ్లాడర్ని మళ్ళా మూత్రం వచ్చే నాళంతో జోడించడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి, మొత్తం ప్రాస్టేట్ తీసేస్తాము, ఇంకెక్కడ జబ్బు ఉండదు కాబట్టి క్యూర్ అయ్యే అవకాశం 70 to 80% వాళ్ళలో కంప్లీట్ క్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అది ఏదైనా కావచ్చు, తొలి దశలోనే పసిగట్టి చికిత్స తీసుకుంటే క్యాన్సర్కి శాశ్వతంగా సమాధి కట్టేయొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలోనూ అంతే. తరచూ పిఎస్ఏ పరీక్షను చేయించుకుంటూ ఉంటే ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆన వాళ్ళని చాలా వరకు ముందుగానే పసిగట్టచ్చు. చికిత్స తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి.
మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.